Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. I am jubilant, hoping that you all are fine. ఈ వీడియోలో now మనం 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఓన్లీ బీఫార్మ్స్ గురించి. మనం బీఫార్మ్స్ని ఉపయోగించి వాక్యాలను ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి, పాజిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి అనే విషయాలను మనం దీని ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకోబోయే ఏంటంటే వై, వేర్, హూ అనే ఈ పదాలను ఉపయోగించి బీఫార్మ్స్ తోటి ప్రశ్నలు ఎలా అడగాలి. ఏంటి ఇప్పుడు మనం నేర్చుకోబోయేది? వై, హూ, వేర్ అనే ఈ పదాలను ఉపయోగించి బీఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనకి ఎక్కువగా డే టు డే లైఫ్లో వచ్చే అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి వస్తేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఈ చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడకుండా పెద్ద విషయాల మీద ఫోకస్ చేసి డ్రాప్ అయిపోతూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఈ మాట్లాడడం వస్తే అప్పుడు మనకి సెకండ్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఓకే, అందుకే ఇవి చాలామంది చిన్న చిన్న విషయాలు అనుకుంటారు, కానీ బయటికి రావు, మాట్లాడేటప్పుడు బయటికి రావు. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఈ వీడియో అయితే అర్థం చేసుకోవడానికి కాదు, ఖచ్చితంగా చెప్పేస్తున్నా, ఈ వీడియో అర్థం చేసుకోవడానికి కాదు. ఈ విషయాలను అర్థం చేసుకోవాలంటే బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదివి అర్థం చేసుకోవచ్చు, విని అర్థం చేసుకోవచ్చు. వాటికి కాదు. మనందరి ప్రాబ్లం ఏంటంటే ఈ విషయాలన్నీ తెలిసినా మనందరి ప్రాబ్లం ఏంటంటే రిప్లై ఉండదు. రిప్లై కోసం మాత్రమే ఈ వీడియో. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం కోసం అయితే చాలా బుక్స్ ఉన్నాయి, అర్థం చేసుకుని వేయచ్చు. లేకపోతే కనుక వినడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అక్కడ కాకూడదు, దానికన్నా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అంటే రిప్లై ఇవ్వగలగాలి, మాట్లాడగలగాలి. దానికోసం మాత్రమే ఈ వీడియో. దానికోసం మనం చేయవలసిన ప్రాక్టీస్ ఏంటి? మేము తెలుగులో అడుగుతున్నప్పుడు మీరు కూడా ఇంగ్లీష్లో అంటూ ఉండాలి, పదే పదే ఆ వాక్యాలని చెబుతూ ఉండాలి. అప్పుడు మనకి వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేగాని ఊరికే కూర్చుని విని అబ్బో బాగానే అర్థమైపోయింది మనకి అనుకుంటే అది ఎగ్జామ్ వరకు పనిచేస్తుంది, అడగడం వరకు రాదు, మాట్లాడడం వరకు. మాట్లాడాలంటే మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఏమి నేర్చుకోబోతున్నాం అంటే హూ, వై, వేర్ ఈ 3 పదాలను ఉపయోగించి బీఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలి. బీఫార్మ్స్ అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే బీఫార్మ్స్ ప్రజెంట్ బీఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలి ఈ పదాలు ఉపయోగించి. చాలా సింపుల్, మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఇవన్నీ, కానీ అర్థమవుతూనే ఉంటుంది, బయటికి రావటం కోసమే. కాబట్టి మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తారని అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలో ఇప్పుడు ఫస్ట్ వై అనే పదాన్ని తీసుకుందాం. చాలాసార్లు వింటూ ఉంటాం. ఏంటది? ఇప్పుడు బీఫామ్ను ఉపయోగించి మనం క్వశ్చన్ ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి. సింపుల్. వై ఆర్ యూ లేట్? వై ఆర్ యూ లేట్? నువ్వు లేటుగా ఎందుకున్నావు? వై ఆర్ యూ లేట్? ఓకే. వారు లేటుగా ఎందుకున్నారు? వై ఆర్ దే లేట్? వై ఆర్ దే లేట్? వారు ఎందుకు లేటుగా ఉన్నారు? వై ఆర్ దే లేట్? మనం ఎందుకు లేటుగా ఉన్నాం? వై ఆర్ వీ లేట్? మనం ఎందుకు లేటుగా ఉన్నాం? వై ఆర్ వీ లేట్? అతను ఎందుకు లేటుగా ఉన్నాడు? వై ఈజ్ హీ లేట్? అతను ఎందుకు లేటుగా ఉన్నాడు? దీన్ని మీరు 4-5 సార్లు రిపీట్ చేయాలి. అప్పుడే మీరు మాట్లాడేటప్పుడు ఈ విషయాలను వ్యక్తం చేయగలుగుతారు. వై ఈజ్ హీ లేట్? అతను ఎందుకు లేటుగా ఉన్నాడు? ఆమె ఎందుకు లేటుగా ఉంది? వై ఈజ్ షీ లేట్? ఆమె ఎందుకు లేటుగా ఉంది? వై ఈజ్ షీ లేట్? మీ ఫ్రెండ్ ఎందుకు లేటుగా ఉన్నాడు? వై ఈజ్ యువర్ ఫ్రెండ్ లేట్? మీ ఫ్రెండ్ ఎందుకు లేటుగా ఉన్నాడు? ఎవరు లేటుగా ఉన్నారు? హూ ఆర్ లేట్? ఎవరు లేటుగా ఉన్నారు? ఎవరు లేటుగా ఉన్నారు?
హూ ఆర్ లేట్. వేర్ అనే పదం వేర్ అనే పదం హీజ్ లేట్ అంటే సింగులర్ సబ్జెక్ట్ కోసం చెప్పినప్పుడు హీజ్ అని, ప్లూరల్ అయితే కనుక ఆర్ అని అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఓకే. నా వేర్ అనే పదం ఉపయోగించి బీ ఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అంటూ ఉంటాం, మీది ఏ ఊరు, వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీది ఏ ఊరు, వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీది ఏ ఊరు, వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీది ఏ ఊరు. వారిది ఏ ఊరు, వేర్ ఆర్ దే ఫ్రమ్. వేర్ ఆర్ దే ఫ్రమ్. వారిది ఏ ఊరు, వేర్ ఆర్ దే ఫ్రమ్. వారిది ఏ ఊరు, వేర్ ఆర్ దే ఫ్రమ్. అతనిది ఏ ఊరు, వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వేర్ ఈజ్ హీ ఫ్రమ్. అతనిది ఏ ఊరు, వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వేర్ ఈజ్ హీ ఫ్రమ్. ఆమెది ఏ ఊరు, వేర్ ఈజ్ షీ ఫ్రమ్. వేర్ ఈజ్ షీ ఫ్రమ్. వేర్ ఈజ్ షీ ఫ్రమ్. వేర్ ఈజ్ షీ ఫ్రమ్. మీ ఫ్రెండ్ది ఏ ఊరు, వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఫ్రమ్. 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 నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వై ఆర్ యూ హియర్. వై ఆర్ యూ హియర్. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వై ఆర్ యూ హియర్. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వై ఆర్ యూ హియర్. వారు ఇక్కడ ఎందుకున్నారు, వై ఆర్ దే హియర్. వై ఆర్ దే హియర్. వారు ఇక్కడ ఎందుకున్నారు, వై ఆర్ దే హియర్. వై ఆర్ దే హియర్. మనం ఇక్కడ ఎందుకున్నాం, వై ఆర్ వీ హియర్. వై ఆర్ వీ హియర్. మనం ఇక్కడ ఎందుకున్నాం, వై ఆర్ వీ హియర్. అతను ఇక్కడ ఎందుకున్నాడు, వై ఈజ్ హీ హియర్. వై ఈజ్ హీ హియర్. అతను ఇక్కడ ఎందుకున్నాడు, వై ఈజ్ హీ హియర్. ఆమె ఇక్కడ ఎందుకుంది, వై ఈజ్ షీ హియర్. వై ఈజ్ షీ హియర్. వై ఈజ్ షీ హియర్. మీ స్నేహితుడు ఇక్కడ ఎందుకున్నాడు, వై ఈజ్ యువర్ ఫ్రెండ్ హియర్. వై ఈజ్ యువర్ ఫ్రెండ్ హియర్. నువ్వు క్లాస్ రూమ్లో ఎందుకున్నావు, వై ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు ఆ క్లాస్ రూమ్లో ఎందుకున్నావు, వై ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. మనం ఈ క్లాస్ రూమ్లో ఎందుకున్నాం, వై ఆర్ వీ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఆర్ వీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. వై ఆర్ వీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. మనం ఈ క్లాస్ రూమ్లో ఎందుకున్నాం, వై ఆర్ వీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. వై ఆర్ వీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. అతని ఈ క్లాస్ రూమ్లో ఎందుకున్నాడు, వై ఈజ్ హీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. వై ఈజ్ హీ ఇన్ దిస్ క్లాస్ రూమ్. ఆమె ఆ క్లాస్ రూమ్లో ఎందుకుంది, వై ఈజ్ షీ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ షీ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ షీ ఇన్ ద క్లాస్ రూమ్. మీ స్నేహితుడు క్లాస్ రూమ్లో ఎందుకున్నాడు, వై ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లో ఎవరున్నారు, హూ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. హూ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆ క్లాస్లో ఎవరున్నారు. హూ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. మన సింగులర్ గురించి అడిగినప్పుడు హూ ఈజ్. అదే ఒకరి కంటే ఎక్కువైతే హూ ఆర్. ఓకే. ఆ క్లాస్ రూమ్లో ఎవరున్నారు, హూ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. హూ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. రాజు ఆ క్లాస్ రూమ్లో ఎందుకున్నాడు, వై ఈజ్ రాజు ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ రాజు ఇన్ ద క్లాస్ రూమ్. రాజు ఆ క్లాస్ రూమ్లో ఎందుకున్నాడు. అందరూ ఆ క్లాస్ రూమ్లో ఎందుకున్నారు, వై ఈజ్ ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ రూమ్. 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 అగైన్, నువ్వు ఎక్కడ, మీది ఏ ఊరు, వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్. వారిది ఏ ఊరు, వేర్ ఆర్ దే ఫ్రమ్. వేర్ ఆర్ దే ఫ్రమ్. మనది ఏ ఊరు, వేర్ ఆర్ వీ ఫ్రమ్. వేర్ ఆర్ వీ ఫ్రమ్. అతనిది ఏ ఊరు, వేర్ ఈజ్ హీ ఫ్రమ్. ఆమెది ఏ ఊరు, వేర్ ఈజ్ షీ ఫ్రమ్. మీ స్నేహితుడిది ఏ ఊరు, వేర్ ఈజ్ షీ. వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఫ్రమ్. వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఫ్రమ్. మనం చాలాసార్లు అడుగుతుంటాం, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీది ఏ ఊరు. ఐఆమ్ ఫ్రమ్ నర్స్పూర్. ఆన్సర్ ఈజ్ ఐఆమ్ ఫ్రమ్ నర్స్పూర్.
వేర్ ఆర్ యూ? ఐ am ఫ్రమ్ నర్సపూర్, ఐ am ఫ్రమ్ పాలకోల్, ఐ am ఫ్రమ్ దిస్ అండ్ దట్. వేర్ ఈజ్ హీ? వేర్ ఈజ్ హీ ఫ్రమ్? హీ ఈజ్ ఫ్రమ్ నర్సపూర్, హీ ఈజ్ ఫ్రమ్ నర్సపూర్. ఓకే, థ్యాంక్ యూ. మన రాబోయే వీడియోలో కూడా బీఫామ్స్ గురించి చాలా నేర్చుకోవాల్సిన, కెన్ గురించి, షుడ్ గురించి, విల్ గురించి, వుడ్ గురించి, మనకి 13 మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి మనం చాలా అప్కమింగ్ వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి ప్రాక్టీస్ ద్వారా మీరందరూ, మనమందరం చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడానికి ఈ మెథడ్ అయితే చాలా యూజ్ఫుల్ అని 100% రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. సీ యూ.